అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, దేవుని ఆలోచనల మేరకు, దేవుని సువార్త మేరకు బయలుదేరి కొంతమంది సువార్త చెప్పడానికి వెళ్తే అక్కడ వ్యతిరేకతలు అవుతున్నాయి. కొంతమంది కొడుతున్నారు, కొంతమంది కేసులు పెడుతున్నారు, కొంతమంది అయితే చంపను కూడా చంపుతున్నారు. దేవుని పిల్లలారా గమనించండి. ఈ మాటల గురించి దేవుడు ఎప్పుడో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో చెప్పాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అన్ని జనులు చేసే పనుల గురించి ఆయన చెప్పిన మాటలు. యోహాను సువార్త 16వ అధ్యాయం. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకోని కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగ చేయుదురు. అవును, యెహోవా దేవుణ్ణి తెలవదు, యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు తెలవదు. వాళ్ళు ఈ దేశపు దేవుళ్ళు కాదు, మనకు తెలవదు అని చెప్పేసి వాళ్ళు మనల్ని గురించి మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు చేస్తున్న ప్రతి పని గురించి దేవుడు ఇక్కడ బైబిల్లో రాపించాడు. కాబట్టి ప్రభు ముందే చెప్పాడు, ఆయన తండ్రిని నన్ను తెలుసుకోలేదు కనుక వారు అలాగ చేదురని. వాళ్ళు తెలుసుకోలేదు కనుక అలాగ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి చేస్తున్నారు. కాబట్టి దేవుడు పోనీ అని క్షమిస్తున్నాడు వాళ్ళని. అంతే. ఆమేన్.